వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమృతలూరు మండలం ఎలవరు గ్రామంలో టీడీపీ జనసేన ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. అరాచక పాలన అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలను, అక్రమాలను ప్రజలకు వివరించాలని, టీడీపీ అధికారానికి వస్తే అమలు చేసే పథకాలు వివరించాలని కోరారు. అమృతలూరు మండలం ఎలపరు గ్రామ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. It's about time to break it down. నాలుగో పర్యాయం శాసనసభ్యుడికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, వారి ఆశీస్సులతో ఈరోజు పోటీ చేయబోతా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు మరొకసారి కోరి మీ మధ్యకి వచ్చాను. 2014 నుంచి 19 వరకు పరిపాలన చూశాను. తెలుగుదేశం పార్టీ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14 నుంచి 19 వరకు చూసినటువంటి పరిపాలనని 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ చూసిన పరిపాలన ఒక్కసారి బేరీ చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని చెప్పారు. గ్రామంలో కోటాను కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశామని. మరి మూల్పూరు గ్రామం కానీ, ఇంటూరు గ్రామం కానీ, అమర్తలూరు గ్రామం కానీ, పెదపూడి గ్రామం కానీ, అదేవిధంగా పేపర్లు కానీ, మోపర్లు కానీ పెద్ద పెద్ద దళిత వాడలో ఉన్నటువంటి పల్లెలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎలవరులో పల్లెలు కానీ నువ్వు ఎక్కడైనా చూడండి, ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి మనం తప్ప ఎవరైనా చేశారని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. మరి 5 ఏళ్ళు ఆలోచన చేయండి, ఏమైనా జరిగిందా అభివృద్ధి అనేది? ఏదో సంక్షేమం గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అసలు రోడ్లు ఎందుకు అంటాడు ఒకడు, తిండి ఉంటే చాలుగా అంటాడు. తిండి లేక ఇక్కడ ఎవరు అల్లాడిపోవట్లా. చేసుకుంటే చేసుకున్నంత పని ఉంటుంది మన ప్రాంతంలో. ఈ డెల్టా ఫుడ్ 150 ఏళ్ళు అయింది. మీకు తెలియంది కాదు, ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ ఈ ప్రాంతం. ఇవాళ ఇరిగేషన్ కెనాల్స్ మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తీసుకొచ్చి 5 ఏళ్ళు నీళ్లు ఇచ్చాడో మనం చూసాం. ఈ రోజు మొక్కజొన్న దొన్న ఏ విధంగా ఎండిపోతుందో కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. కనీసం శివరాత్రికి పశువులకు నీళ్లు పెట్టుకోవడానికి కూడా నీళ్లు వదలలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. అభివృద్ధి అంటే తెలియదు, వాటర్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అసలు వీళ్ళకి పరిపాలన అంటే చేతకానటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనడా, నా మీద గెలిచిన ఆయన పరిపాలనడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఎందుకు మార్చాడు? ఇక్కడ తీసుకొచ్చిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? 10 ఏళ్ళు ఎక్కడో ఇన్ఛార్జ్గా ఉండేవాడు పార్టీ తరఫున. అక్కడ టికెట్ ఇవ్వకుండా అక్కడ పనికిరాడని ఇక్కడ పడేసి, ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళి ఇంకెక్కడో పడేశారు. అక్కడే అర్థమైపోయింది మన గెలుపు 100% ఖాయం చేశారు, వాళ్ళే ఖాయం చేశారు. మన ప్రాంతంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టాం. రాజధాని నిర్మాణం ధ్వంసం చేశాడు. ఆ రాజధానిని ఎడారితో శ్మశానాలతో పోల్చాడు. సిగ్గు లేకుండా అక్కడే కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నాడు. చదువుకునే పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని చెప్పి ప్రశ్న అడిగితే సమాధానం చెప్ప
చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందంటే ఇంతకంటే ఈ దేశాలలో మరి ఈ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రికి ఎంతకంటే అవమానం ఉంటుందా? మద్యపాన నిషేధం చేసి దశల వారీగా మళ్ళా ఓట్లు వేయడానికి మీ దగ్గరికి వస్తానన్నాడు. మద్యం దొరకట్లేదమ్మా మీ ఊళ్ళల్లో? మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం దశల వారీగా చేసి మీ మధ్యకి ఓట్లు వేయడానికి వస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ మొహంతో రేపు ఓట్లాడడానికి వచ్చే నైతిక అర్హత తనకు ఉందా అని నేను అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయడం కాదు, మద్యం వ్యాపారం చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ బ్రాండ్లు ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసేటటువంటి డిస్టిలరీస్ అన్ని హస్తగతం చేసుకొని బెదిరించి లాక్కొని ఇతని తరహా మద్యం ఇతని బ్రాండ్లు ఇతనే తయారు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు మద్యం మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళకి 15,000 అమ్మఒడి ఇస్తానన్నాడు. ఒకరికి ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి కుదించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి తల్లి దీవెని చొప్ప అందరం కూడా ఇలా ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాడు. ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తా ఉన్నారు. ప్రతి మహిళ ఉచితంగా 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. బస్సులో ప్రయాణం ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాడు. ఇవన్నీ అందరికి సంబంధించిన ఇవి కాకుండా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి రద్దయిన పథకాలన్నీ రాబోయే రోజుల్లో పునరుద్ధరించబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమం 11వ తారీఖు సోమవారం ఉదయం 8 గంటలకు అమృతలూరు మండలం కూచిపూడి లాక్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. It's about time to break it down. వట్టిప్రోలు మండలం పెదపులివారు శివారు పెదపాలెం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరారు. గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో యజల వెంకటేష్, గుడిపూడి మోహన్ రావు, యజల సంసోను, యజల లక్ష్మణరావు, కాకర్లమూడి రాహుల్, అరుమళ్ల కుమార్, యజల రవితేజ, యజల రాజు తదితరులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో రథోత్సవం నిర్వహించారు. గంగానమ్మపేటలోని పాత శివాలయంలో ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పూజలు జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రమణ కుమారి పర్యవేక్షణలో నిర్వహించిన రథోత్సవంలో ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పాల్గొన్నారు. ఆలయం నుంచి గాంధీ చౌక్ మెయిన్ రోడ్ల మీదుగా పురవీధుల్లో రథోత్సవం నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. Vamos
ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా జరిగిన కొలకలూరులోని అగస్తేశ్వర స్వామి దేవస్థాన రథోత్సవం. వేమూరు నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ వలసలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.